జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఈరోజు కూడా డీల్ని నాశనం చేస్తావనుకున్నాను. కాని నువ్వు నీ టాలెంట్తో, మర్యాదలతో నా టెన్షన్ని దూరం చేశావు. అందుకు ప్రతిఫలంగా నీకు ఈ గిఫ్ట్ ఇస్తున్నాను. నా జీవితంలో నేను అందుకున్న మొదటి గిఫ్ట్ ఈ పెన్. దీని ఖరీదు ఇప్పటివరకు తెలీదు, కాని విలువ మాత్రం నేను సాధించిన గెలుపంతా, నేనెదిగిన స్థాయంతా. ఆ రోజు నా టాలెంట్ గుర్తించారు. ఈరోజు అదే టాలెంట్ని నీలో చూసిన తర్వాత నీకివ్వాలనిపించింది. ఇప్పటివరకు ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ టచ్ చెయ్యని పెన్ను నీ చేతుల్లో ఉంటే బావుంటుందనిపించింది. తీసుకోవాణ్ణి. సూపర్ పర్సు. కాంగ్రాట్స్ సరసు. సక్సెస్. ఆఖరికి నువ్వు నీ ఓన్ టాలెంట్ తో గెలిచావు. ఈ గెలుపు నా ఒక్కదాందే కాదు బాబు గారు, నా మంచి కోరే మీ అందరిది. నా మీద అమ్మగారి కోపం తగ్గితే చాలనుకున్నాను బాబు. అలాంటిది ఈ బహుమతి ఇవ్వడం నాకు నిజంగా వరం.
ఉంటుంది. డాడ్, మీరు చాలా కాలం తర్వాత మేడం గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. చెడును వ్యతిరేకించడమే కాదు, మంచి ఉంటే పొగడ్డం కూడా నాకు అలవాటే తేజ. రాహుల్ బాబు, ఈ ఆనందాన్ని వెంటనే పెద్దయ్యకి చెప్పాలి. ఒకసారి ఆయనకి ఫోన్ చేయి. నార్మల్ కాల్ కాదు, వీడియో కాల్ చేస్తా. అప్పుడే నీ ఆనందం ఆయనకి క్లియర్ గా కనిపిస్తుంది. హాయ్. హాయ్ తాతయ్య. హాయ్ తాతయ్య. ఏంటమ్మా అంత సంతోషంగా ఉన్నావు? ఇది చూడండి పెద్దయ్య. ఏంటది? వాగ్దేవ్ అమ్మగారు నేను చేసిన పనికి మెచ్చుకొని ఈ బహుమతి ఇచ్చారు పెద్దయ్య. వాగ్దేవి నిన్ను మెచ్చుకోవటమే, నీకు బహుమానం ఇవ్వటమే. ఏంటమ్మా నువ్వు చెప్పింది నిజమే? అవును తాతయ్య, సరసు చెప్పింది నిజమే. ఏంట్రోయ్, నిన్న సాయంత్రం గానీ మీ అమ్మ బోధి చెట్టు కింద కూర్చుందా ఏంటి? అకస్మాత్తుగా ఇంత మార్పు వచ్చేసింది. పెద్దయ్య, మా అమ్మగారి గురించి అలా ఎటకరంగా మాట్లాడకండి. అబ్బో, కొత్త కోడలికి కోపం వచ్చిందే. లేకపోతే ఊరుకుంటానా ఏంటి? అమ్మగారు నాతో నవ్వుతూ మాట్లాడి ఆవిడకొచ్చిన మొట్టమొదటి బహుమతిని ఎవరికి ఇవ్వకుండా నాకు మాత్రమే ఇచ్చారు. అలాంటప్పుడు నేనెంత గౌరవం ఇవ్వాలి, ఎంత మర్యాదగా చూసుకోవాలి? చాలా సంతోషంగా ఉంది తల్లి. దగ్గరుండి పెళ్లి చేయలేకపోయాను. నువ్వు కాపురం ఎలా చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు, వాగ్దేవి నిన్ను ఎలా కనికరిస్తుందో అని రోజు ఏవేవో ఆలోచనలు, దిగులు. ఇప్పుడు నీ నవ్వు చూసిన తర్వాత నా బాధంతా ఆవిరైపోయింది. నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలమ్మా. తాతయ్య, మీరేం కంగారు పడద్దు, ఇక్కడ నేను ఉన్నాను కదా చూసుకోవడానికి. సరేరా మనవడా. ఇలా ఇవ్వు. మావయ్య గారు, మీరేం కంగారు పడకండి, మేమంతా ఉన్నాం. సరస్సుకి ఏ ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలా మేమందరం కాపాడుకుంటాం. పెద్దయ్య, మరి ఉంటాను. సరే, ఉంటానమ్మా. జాగ్రత్తమ్మా. బాయ్ బాయ్ తాతయ్య. మామిడాకులు పువ్వులతో కట్టిన ఈ తోరణాలు మంగళదాయకం. అంతేకాకుండా వీటి వల్ల ఏ క్రిమి కీటకాలు, దోమలు అలాంటివి ఇంట్లోకి రావు. అమ్మగారు పంచిన జ్ఞానమే మాటల రూపంలో మీకు చెప్పాను. అంతా మా అమ్మగారి గొప్పతనమే తప్ప నాదేమీ లేదు. రాహుల్, కమ్ టు మై రూమ్. సరే మేడం. మేడం, రాహుల్, ఈ రోజు నుండి నీకొక ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి మేడం అది? వాణ్ణి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడానికి ఆ రోజు మన ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్పమన్నాను. మొదట టెన్షన్ పడింది,
ఆ తర్వాత తన టాలెంట్ని నిరూపించుకుంది. ఈరోజు ఏ టెస్టు పెట్టకుండానే మన కల్చర్ మీద, ట్రెడిషన్ మీద తనకున్న నాలెడ్జ్తో క్రిటికల్ అనుకున్న డీల్ని చాలా సింపుల్గా, అనుకున్న దానికన్నా ఎక్కువగా సక్సెస్ అయ్యేటట్టు చేసింది. సో వాణి బేసిక్గా పల్లెటూరు నుండి రావడం, 1-2 సార్లు తెలిసి తెలియని పొరపాట్లు చెయ్యడం వల్ల తన టాలెంట్ని, నాలెడ్జ్ని చాలా తక్కువ అంచనా వేశాను రాహుల్. బట్ తను మట్టిలో మాణిక్యమని ఈరోజే అర్థమయ్యింది. మట్టిలో మాణిక్యం కాదా ఆంటీ, అది పక్కలో బల్లెమని మీకు తెలియాలి. మేడం, వాణికి మీరంటే భయంతో కూడుకున్న గౌరవం మేడం. మేబీ ఆ గౌరవంతోనే ఓవర్ కేర్ తీసుకుని చిన్న చిన్న మిస్టేక్స్ అవి చేస్తున్నారు. ఛాన్స్ దొరికింది కదా, ఇక సరస్సు గురించి సోది చెప్తున్నాడు. ఛే! మన కల్చర్ గురించి, ట్రెడిషన్ గురించి తెలుగు సరిగా రాని ఫారినర్స్కి తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. వాళ్ళకే కాదు, తను చెప్పిన కొన్ని విషయాలు వినడానికే నాక్కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించేలాగా ఉన్నాయి. ఇలాంటి టాలెంట్ని మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకాపరేట్ చేస్తే ఒకసారి ఎలా ఉంటుందా అని నాకనిపించింది. మ్యామ్, చాలా చాలా బాగుంటుంది మేడం. ఇట్స్ ఎ రెవల్యూషనరీ మూవ్. ఎందుకు బాగోదు? సరస్సు ఇన్వాల్వ్ అయితే ఏదైనా బాగుంటుంది నీకు. ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ చాలా మంది వెస్ట్రన్ ట్రెడిషన్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ మన కల్చర్కి ఇవ్వట్లేదు మేడం. బేసిక్గా వాళ్ళకి తెలియడం లేదు. లాజికల్గా రీజన్ చెప్పే మనిషి ఉంటే ఫాలో అవ్వడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు మ్యామ్. ఎస్ రాహుల్, వాణిని అలా తయారు చెయ్యాలన్నదే యా మ్యామ్, ష్యూర్ ష్యూర్ మేడం. మీ విష్ని ఫుల్ఫిల్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. గుడ్ రాహుల్, గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ ఎస్. ఈరోజు డీల్ ఓకే అయ్యిందన్న ఆనందం కన్నా వాళ్ళన్న మాటలు ఎంతో తృప్తినిచ్చింది. ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ టచ్ చెయ్యని పెన్ నీ చేతుల్లో ఉంటే బావుంటుందనిపించింది.
బాబు గారు, అమ్మగారు ఏమన్నారు? దేని గురించి మాట్లాడారు? వద్దులే సరసు, చెప్తే షాక్ అవుతావు. అంటే ఏంటి బాబు? నన్ను తిట్టారా? మళ్ళీ తెలియకుండా ఏదైనా పొరపాటు చేశానా? పొరపాటు కాదు, అంతకన్నా గొప్ప పని చేసావు కదా, నీకు గుర్తులేదా? ఏంటి బాబు అది? వద్దులే సరసు, వదిలే. అసలు మేడం ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. బాబు, అదేం నిర్ణయం బాబు? నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారా? ఈ పెన్ను తిరిగి ఇచ్చేయమన్నారా? మరేంటి బాబు? అమ్మగారు ఏమన్నారో చెప్పండి. సరే వద్దు బాబు, నాకేం చెప్పకండి. ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పకుండా భయపెడుతున్నారు కదా. సరే, ఇలాగే ఉండండి. నా బతికి ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. మేడం ఏమన్నారో చెప్పేనా? వద్దన్నాను కదా బాబు. ఏం చెప్పినా మీరే భద్రంగా దాచుకోండి. చెప్తా విను. ఇన్ని రోజులు వాణి టాలెంట్ తెలియక తక్కువ అంచనా వేశాను, తన నాలెడ్జ్ తెలిసి నా అభిప్రాయం మార్చుకున్నాను అని చెప్పారు. అంతేకాదు, మట్టిలో మాణిక్యం అని మెచ్చుకున్నారు తెలుసా. అవునా బాబు? అలా అన్నారా? నిజంగానా? నిజం సరసు. ఈ విషయంలో నేను ఎందుకు అబద్ధం చెప్తాను? ఏయ్, నీకింకో గుడ్ న్యూస్ చెప్పనా? చెప్పండి బాబు. చెప్పండి బాబు. బాబు బాబు, మా బాబు కదూ, చెప్పండి బాబు. ఉడికించకండి, చెప్పండి. నా బంగారం కదూ. చెప్తా. నీ జ్ఞానం వాగ్దేవి ఇన్స్టిట్యూట్స్కి ఉపయోగపడాలని, స్టూడెంట్స్ అందరికీ నీ ద్వారా మన సంస్కృతి, మన సాంప్రదాయం తెలియాలని చెప్పి మేడం కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టు నీకు ట్రైనింగ్ ఇవ్వమని నాకు మరీ మరీ చెప్పారు తెలుసా. బాబు, ఇదంతా నిజమే? ఏమైంది బాబు ఈరోజు? నాకేం అర్థం కావడం లేదు. ఇంతకన్నా ఆనందం, ఇంతకు మించిన అదృష్టం నాకుంటుందా బాబు? అమ్మగారు నా రాత మార్చడానికే ఈ పెన్ ఇచ్చారన్నమాట. అవును సరసు, కానీ అంతకన్నా ముందు నువ్వు సంతకం పెట్టడం నేర్చుకోవాలి. నాకొచ్చు కదా బాబు. ఆ రోజు స్థలం అమ్మినప్పుడు చేశాను. అప్పుడు నవ్యమ్మ పెళ్లికి సంతకం పెట్టాను. మర్చిపోయారా? ఏది కోడి గెలికినట్టు సా రా స్వ తి అని పేరు రాసు అదేనా? అవును బాబు, సంతకం అంటే అదే కదా. హలో, అది 4th క్లాస్లో ఉన్నప్పుడు సరస్సు సంతకం. ఇప్పుడు నువ్వు ది గ్రేట్ వాగ్దేవి గారి కోడలివి, కాబోయే టీచర్వి. ఇదిగో ఇలా పొడి పొడి అక్షరాలతో కాదు, స్టైల్గా ఇలా, అలా స్పెషల్ ఐడెంటిటీ ఉండాలి. అదే అంటే ప్రత్యేక గుర్తింపులా ఉండాలి అని. అంటే ఎలా బాబు? 1 minute, ఇప్పుడు వస్తా. సరసుద్దా, ముందు నువ్వు కూర్చో. సరిగానే ఆ పెన్ ఇవ్వు. ఇవ్వు సరసు.